హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనం అసలు దేశం అంతటా సంచలనం రేపుతోన్న ధర్మస్థల విశేషాల గురించి మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. అంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రపంచం కూడా మాట్లాడుకునే విధంగా ఉంటాయి కొన్ని. ఇప్పుడు వీటిలో ధర్మస్థల ఒక ధర్మానికి పేరే ధర్మస్థల, ధర్మాన్ని ప్రబోధించే గురుకులాలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి ప్లేస్లో కొన్ని అస్థిపంజరాలు, కొన్ని మృతదేహాలు ఇలాంటివి దొరకడం అనేది అసలు ఏంటి, ఎవరు చేశారు, ఈ విషయాలు లోతుగా మనం మాట్లాడుకోవాలి అంటే మీరేం చెప్తారు? మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తినైనా ఒక సంస్థనైనా మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి మాట్లాడుకుంటామో మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టే మనం మాట్లాడాలి. వ్యవస్థ అది ఒక వ్యవస్థ అనే కాదు, అది ఒక టెంపుల్ కూడా, ఒక గుడి గురించి మనము అంటే మళ్ళీ టెంపుల్ అని ఎప్పుడైనా తీసినామో మళ్ళీ రిలీజియస్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి దాంట్లో. హిందూ ధర్మము ఏదైనా అనుకోండి, చాలా పెద్ద ఇష్యూ. అంటే ఒక కంటెంట్ చాలా సెన్సిటివ్ తోని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నది వేరే వ్యక్తులను తెస్తున్నారు, సంస్థను కాదు. ఇప్పుడు సంస్థను తేవడం వేరు, వ్యక్తులను తేవడం వేరు, వ్యక్తిగతంగా కొట్లాడడం వేరు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డ ఏదన్నా జరిగిందంటే ఆమె వ్యక్తుల పైన వేస్తుంది, వ్యక్తి పైన వేస్తుంది, కానీ అంతే అంతే ఈ పలానా రోజు పలానా స్థలంలో పలానా విధంగా మా పాప వెళ్ళింది, అక్కడ ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నదో ఏమో చేసింది, కానీ మా పాప కనబడట్లేదు. అక్కడ ఒక వ్యక్తి పైన ఎవరో అపహరించినట్టు కానీ, లేకుంటే అత్యాచారం చేసినట్టు కానీ, లేకుంటే ఏదో విధంగా అక్కడ ఒక అరాచకం సృష్టించినట్టుగా కనబడుతున్నది. అయితే గత ఒక 10, 15, 20 సంవత్సరాల క్రితంల విషయాలని పైకి తెచ్చినప్పుడు ఇంతమంది ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వం నోరు నొక్కేసిందా అన్నది ఒక అంశం. ఆఫీసర్ల యొక్క నోరు నొక్కేసిందా, ఆఫీసరు చేత కాకుండా లేకుంటే దాన్ని పరిశీలించకుండా ఆపై కేసుల పైన నేను ఇబ్బంది పడవలసి వస్తుందేమో అందుకే నేను తప్పుకుంటానని ఆ విధంగా ఏమన్నా చెప్పినట్టు. ఎందుకంటే 400 పైన అన్రికగ్నైజ్డ్ మర్డర్స్ ని చూపిస్తున్నారు. మర్డర్సే అనట్లం లేదు, అక్కడ అంతమంది కనబడట్లేదు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. సో మనము దాన్ని అంటే ఓవరాల్ వ్యూస్ ఆఫ్ దిస్ మొత్తం మీడియా పరిశీలన ఎక్కువ స్థాయిలలో, చాలా మటుకు మీడియా పరిశీలన అన్నది ఎక్కువ స్థాయిలలో జరుగుతుంది. అంశాలు కూడా టూకీగా ఒక అంశం మీదనే కేంద్రీకృతం కాకుండా అన్ని అంశాల మీద కేంద్రీకృతం చేస్తూ అక్కడ అసలు ఏం జరిగింది అన్న ఒక ప్రశ్నకి ఉత్పన్నమవుతుంది. అప్పుడు వ్యవస్థలో ఉన్న అన్ని సిస్టమ్స్, ఎందుకంటే ఫస్ట్ వచ్చేది ఏ రిపోర్ట్ అయినా కానీ పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఆ టైంలలో ఎవరెవరు ఉన్నారు వారి మీద ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఆ టైంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్ వచ్చింది, ఏ టైంలో ఏ డేట్లో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, ఆ ఇయర్లో ఏ ఆఫీసర్ దీని మీద తీసి పక్కకు పెట్టేసిండు. ఒక అమ్మాయి కనబడట్లేదు, మిస్సింగ్ గర్ల్స్ కనుక ఇస్తే, అంటే నేను ఓన్లీ ఒక విమెన్ గురించి మాట్లాడినట్టే, మిస్సింగ్ గర్ల్స్ అన్నప్పుడు హూమ్ యు ఆర్ రిపోర్టింగ్, ఆ ఆఫీసర్ అక్కడ పలానా ఇయర్లో 2014 అనుకోండి, 15 అనుకోండి, లేకుంటే అంతకు ముందు గతంలో అనుకోండి, మిస్సింగ్ గర్ల్స్ యొక్క లిస్ట్ మీరు ఏ విధంగా గవర్నమెంట్ కి అప్పచెప్పారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ గోస్ టు ది సెంట్రల్ బ్యూరో, నేషనల్ క్రైమ్ బ్యూరోకి వెళ్తుంది. ఇక్కడ ఎంతమంది మిస్సింగ్ అవుతున్నారంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో 10 సంవత్సరాల రికార్డ్ అయితే ఉంటది కదా. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ హియర్ వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు అంటే ఒక పోరాటంలో ఒక మహిళ కూడా ఆమె ఎంప్లాయీ అయి ఉండి కొట్లాడి ఆర్డర్ వచ్చి తెచ్చుకొని కూడా చనిపోయింది. ఎందుకు పేరు తీయట్లేదు అని అంటే, ఇప్పుడు ఆ పేరు తీయడం వల్ల చనిపోయిన వ్యక్తి రాదు కాబట్టి అంశాల పైన మనం తీసుకున్నట్టయితే, ఆ ఇంట్లో భర్త లేనప్పుడు చంపేసి భర్త మీదనే కేసు పెట్టి
ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ భర్త నేను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేసిన తర్వాత ఆ వయసుని తిరిగిస్తారా? అవును. ఇవ్వరు. అతని ఒక జరిగిన మానసిక బాధని ఎవరు తిరిగియరు. కాబట్టి ఇప్పుడు ఏదైతే క్షణాలలో ఆ వ్యక్తి ఎవరైతే వచ్చిండో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు రిపోర్ట్ చేయకున్నా ఇమీడియట్ గా పై అథారిటీస్ కి ఒక లేఖ రాసి పడేస్తే అది ఏమైతుందో అన్నది తర్వాత విషయం. ఓకే. ఇప్పుడు ఏ కాన్సిక్వెన్సెస్ కి నువ్వు రెడీ అవుతున్నావు, ఏ వ్యక్తి అయితే ముందుకు వచ్చి పలానా తారీఖున పలానా రోజులలో నేను అలా జరిగింది నేను మీ ముందు వచ్చిన అన్నది ఈ వ్యక్తి అంటున్నాడు, ఇదే ధైర్యము ఏ వ్యక్తికైనా ఆన్ ద స్పాట్ లో ఉండాలి. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఇప్పుడు భారతదేశంలో ఇంత పెద్దగా అంటే ఒక డెమోక్రసీ ఉన్నది, అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉన్న దగ్గర ప్రపంచం అంతా కూడా ధర్మస్థల స్థలాన్ని ఒక పెద్ద క్రైమ్ స్టేజ్ కింద అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మన గొప్పతనాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ పోతున్న క్రమంలో ఇలాంటి సంఘటనలు చాలా దేశానికి చాలా అంటే ఒక మెట్టు కిందికి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈవెన్ దెన్ మెనీ కంట్రీస్, చాలా దేశాలలో చాలా ఇన్సిడెంట్ మనకంటే భయంకరంగా ఇన్సిడెంట్స్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మన దేశమే క్రైమ్ స్టేజ్ లో ఉన్నదన్నది ఎక్కడా లేదు. మన దేశం చాలా సేఫ్ గా ఉన్నదనే అన్ని దేశాల నుంచి మన దేశంకి వచ్చి నివసిస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్నారు. ఇప్పుడు ధర్మస్థల ప్లేస్ రిలీజియస్ ఇష్యూగా కింద తీస్తున్నారా, వ్యక్తిగతంగా వ్యక్తి చేసే పనుల మీద దృష్టి సారిస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వ్యక్తిగతంగా పొజిషన్స్ ఏమన్నా ఉండని అండి, వ్యక్తి ఒక స్త్రీని అపహరించిన, అత్యాచారం చేసిన ఆ వ్యక్తిగత క్రూరత్వానికి సంబంధించింది, వ్యవస్థకి ఏం సంబంధం లేదు. ఒక టెంపుల్ యాజమాన్యం గాని, ఒక టెంపుల్లో ఉన్న వ్యక్తులు గాని నువ్వు ఇది చెయ్యి బాబు అని ఇక్కడ రాసిలేవు, ఆబ్జెక్ట్స్ ఏం లేవు. సో టెంపుల్ మీద టెంపుల్ ని ఎప్పుడు కూడా మనము దాన్ని టార్గెట్ చేసేది ఏముండదు. టెంపుల్ ని పక్కకు పెట్టేసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టెంపుల్ కి సంబంధించిన వ్యక్తులు చేసి ఈ యొక్క విషయంలో ఉన్నారా, ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా, టెంపుల్ యొక్క పరిస్థితులనే అంటే దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి చర్యలు చేస్తున్నారా, లేదంటే టెంపుల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఒక అంటే కులంకుశంగా ఎప్పుడైతే సీట్ వాళ్ళు కూర్చుంటున్నో ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ముందటికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే లీగల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఆ వ్యక్తి ఇప్పుడు మీరు ఈ మొన్న రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఇది యావత్ కారాగార శిక్ష పడదని రేవన్నకి వచ్చేసింది. సో అంటే అంత సత్వరంగా వచ్చిందని అంటే ఇక్కడెక్కడి నుంచి ఎవిడెన్స్ సేకరించి అక్కడ పెట్టడం ద్వారా వచ్చింది. ఇది కూడా విత్ ఇన్ ఇలాంటి చర్యలలో విత్ ఇన్ డ్యూ పీరియడ్ లోనే ఈ యొక్క రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం అంటారా? డెఫినెట్ గా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు జిపిఆర్ కూడా పెట్టడం జరిగింది, కానీ అది అంటే అంత పెద్దగా వెళ్తారో లేదో అన్నది ఒక అంశం. అది కానీ ఉన్న అంశాలతోని కూడా దే కెన్ టేక్ ఓవర్ ద కేస్ కదా. అంటే మేడం ఇది మనకి న్యాయం జరిగే లోపు బాధితులకి సాక్షులు మారిపోవచ్చు కదా, ఇది కేసు లేట్ అయ్యే కొద్ది సిట్ అధికారులు ఇంకొక 2 ప్లేసెస్ ఉన్నాయి అవి తవ్వితే గాని చెప్పలేము ఇట్లా అన్నప్పుడు సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు, లేదా సాక్షిని కూడా మర్డర్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మరి అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అంటే దానికి సంబంధించిన తల్లి అంటే ఎవరైతే బలంగా కేసు కోసం నిలబడ్డారు వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు ఎవరు చనిపోలేదు. సో చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు. కానీ మా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో పిల్లలకు అలా జరగకుండా కనీసం కొన్ని సేఫ్టీ మెజర్స్ ప్రభుత్వం గాని పరిపాలకులు గాని తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ఆ తల్లి చెప్తున్నారు. అంటే ఆ తల్లితో పాటు ఇక్కడ మెయిన్ గా ఈ కేసులో మెయిన్ విట్నెస్ ఎవరు అంటే ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఉన్నాడో ఆయన. అతను ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకుంటే ఒక్క కేసులో కూడా నేరస్తునికి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. 10 కేసులను చూపించి శిక్ష పడకుంటే అక్కడ మనం ఏం చెప్పలేము. కానీ ఒక్క కేసుని ఆయన ఎక్కడైతే హ్యాండిల్ చేయగలుగుతున్నాడో దాని మీద మీరు ఎక్కువ స్థాయిలలో
ఆ దృష్టి కేంద్రీకరిస్తే డెఫినెట్ గా శిక్ష పడుతుంది. ఉమ్, ఒక్క కేసు అయినా పడుతుంది. పడుతుంది. శిక్షనే కదా. నువ్వు 100 సంవత్సరాలు అయ్యి లేకుంటే యావత్ కారాగార శిక్ష అయ్యి ఎవరు చేసిన వ్యక్తి నీకు ఎవరు చెప్పిండ్రు, ఉమ్, ఆ వ్యక్తితోని నువ్వు సహకరించి నువ్వు ఈ యొక్క పాతి శవ అంటే పెట్టరాదు. చనిపోయిన వ్యక్తిని నువ్వు పూడ్చడం జరిగింది అన్నది ఉమ్, నీ కంటెన్షన్. ఎప్పుడైతే నువ్వు ముందటికి వచ్చి వ్యక్తులను నేను ఏదైనా పర్వాలేదు, ఉమ్, నేను మాత్రం సాక్ష్యంగా నిలబడాలి అన్నది తీసుకుంటాను. ఓకే. కానీ అక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఉమ్, ఒక వ్యక్తి వచ్చి ఈ వ్యక్తులని పూర్తి చేసే నీ పని అంతే, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అని బెదిరించినప్పుడు ఉమ్, చెప్తున్న ఉమ్, ఆ పదాలు అతను యూజ్ చేసేది అవును. బెదిరింపులకు లోనయ్యి నేను అవి పూడ్చడం జరిగింది. ఉమ్, కానీ నేను ఎక్కువ స్థాయిలలో నేను ఎక్కువ పెట్టలేక నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అనేసి అతను చెప్పడం జరుగుతుంది. ఉమ్, ఎట్ ఎనీ కాస్ట్ వాట్ ఎవర్ ఈస్ డన్ ఈస్ అది నిజంగా చెప్పాలంటే చాలా భయంకరమైన ఉమ్, ఆ సంఘటన. సంఘటన. ఉమ్, అది ఎందుకంటే అమానుషమైన చర్యలు చర్య. గాని లేకుంటే రాక్షసత్వ చర్యలు గాని, ఉమ్, అసలు ఇక్కడ ఈ భూమి పైన భారతదేశంలో మీకు రాజ్యాంగం ఉంది ఉమ్, లేదు, లేకుంటే మనకి ఏమున్నది అసలు? అవును. అసలు చట్టాలు ఉన్నావా? ఉమ్, చట్టాలు లేకుండా ఇన్నేళ్ళు ఎట్లా బతికిండ్రు? అవును. ఒక ప్రశ్న. అంటే ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్. ఉమ్, ప్రజలందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి, రాజ్యాంగ మూలాలను అండర్స్టాండ్ చేసుకోవాలి, చట్టాలను అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎంత మంచి చట్టాలు ఉన్నాయి, శిక్ష పడే చట్టాలు ఉన్నాయి. తప్పించుకునేటోళ్ళు ఎవరండి? సాక్షులు. సాక్షులు. నిజమైన సాక్షులని. ఇప్పుడు డూప్లికేట్ గా వచ్చిన సాక్షులు వాళ్ళు ఎట్లాగూ చెప్పలేరు, ఉమ్, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు. కాబట్టి యూ కెనాట్ ఈవెన్ మేనేజ్ ద విట్నెసెస్. కోర్టులో మీరు విట్నెస్ ని మేనేజ్ చేసుకొని బయట నుంచి ఎవరినో పట్టుకొచ్చి ఓకే. దొంగగా ప్రొడ్యూస్ చేసి అనుకుంటే అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఉమ్, నిజమైన సాక్షులు ముందటికొచ్చి చూసిన సంఘటనకు ముందటికొచ్చి చెప్పిన వాళ్ళది ఉమ్, డెఫినెట్ గా అక్కడ శిక్ష పడుతుంది. ఓకే. చాలా మటు కూడా ఈ మధ్య కాలంలో చాలా శిక్షలు పడ్డాయి. మీరు నిర్భయ కేసు అయితేనేమి, ఇంకా బాంబ్ బ్లాస్టింగ్ కేసెస్ అయితేనేమి, ఎక్కడైనా కానీ సాక్ష్యాలు బలంగా ఉన్న దగ్గర చట్టం ఎక్కడ కూడా ఓడిపోలేదు, Okay. చట్టానికి ఎక్కడ కూడా తిరుగు రాలేదు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించవలసింది, ఆ యొక్క స్థలంలో ధర్మస్థలాన్ని ఒక గుడిని మీరు తీసుకున్నట్టయితే, ఉమ్, గుడిలో ఉన్న వ్యక్తులను తీసుకున్నట్టయితే అది పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్, గుడి ఏంటంటే ఒక టెంపుల్ ఈజ్ మేడ్ ఫర్ టు విజిట్. అంతే. నీ యొక్క సందర్శించేది. సందర్శనకి మాత్రమే అది టెంపుల్. ఉమ్, దాంట్లో ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా ఏంటి, నీకు దేవుడు ఉన్నాడు లేడు అన్నది నీ ఒక వ్యక్తిత్వంతో నువ్వు వస్తున్నావు. ఉమ్, కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ పరంగా కానీ బాధ్యులు ఎవరైతారో, సెక్యూరిటీ పరంగా 20 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి మాయం అవడానికి కారణాలైనవి. అవును. చాలా ఇన్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే గానీ ఆ యొక్క నిజం అన్నది బయటపడదు. ఎందుకంటే కేవలము అంటే మొత్తం అన్ని స్కెలిటన్స్ ని, బోన్స్ ని తీయడం అనే అదొకటే కాదు. ఉమ్, ఆ అన్ని ఇయర్స్ నుంచి ఉన్న వ్యక్తులని అందరినీ పిలిచి పరిశీలించి విచారించి వాళ్ళ యొక్క వాంగ్మూలాలని వాళ్ళు తీసుకోవాలి. రికార్డ్ చేసి వద్దు అన్నది కూడా ఏం లేదు. ఎందుకంటే సిట్ హ్యాస్ మెనీ పవర్స్. ఒక కమిటీకి ఒక పవర్స్ చెయ్యమన్నప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ పవర్స్. అవును. కాబట్టి ఇక్కడ ఏది కూడా యూ కెనాట్ డిలే ఇట్ ఆర్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పార్టీలతోని సంబంధం లేదు, ఓకే. పొలిటికల్ పార్టీస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ టు రూల్ ద మన దేశంలో పార్టీస్ ని ఇలాంటి క్రైమ్ లో ఇంటర్ఫియరెన్స్ చేసుకోమని ఎక్కడ చట్టం చెప్పలేదు. అది ఆ పార్టీ ఉన్నది కాబట్టి ఇలా చేయాలనే, నువ్వు ఒక ఉద్యోగస్తుడివి, నీకు ఒక క్రైమ్ ఒక స్టేజ్ నుంచి వచ్చింది, నువ్వు ఒక ఉద్యోగస్తుడి, నువ్వు చెయ్యకుండా రాజీనామా చేసి పక్కన పెట్టి చక్కగా పోయి కంప్లైంట్ చేసుకో. నువ్వు వినుకుంటా నువ్వు వాళ్ళ ఒక ఆధీనంలో ఉండి పని చేసినప్పుడు నీకు అన్యాయం అన్నది నువ్వు చేయలేవు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years కూడా కొన్ని సంఘటనలు ఇలా వచ్చినప్పుడు మీరేం జవాబుదారి చెప్తారు? మీరు చేసి, ఇప్పుడు ఒక అధికారి ఉంటాడు, మీరు అన్నట్టు ఒక అధికారి ఉండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అధికారి వచ్చి నాకేం తెలుసు నాకేం తెలియదు అన్నప్పుడు ఏంటి సిచ్యువేషన్? చాలా ఘోరంగా ఉంటది కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యక్తి ఈ స్టోరీ అంతా విని అన్ని రాసిన తర్వాత నువ్వు వెళ్ళిపో బాబు ఈ పోస్ట్ లెక్కలు ఇంకో పోస్ట్ పోయినప్పుడు ఆ స్టోరీ అంతా మళ్ళీ ముందుకు వస్తుంది. అవును.
తిరిగేసి రాసినట్టు ఉంటది ఉమ్, చాలా. ఎందుకంటే ఫర్ 3 years ఒక్కొక్క ఆఫీసర్ 3 years ఉంటారు. ఉమ్, జనరల్ గా ఓకే. ట్రాన్స్ఫర్స్ ఆర్ ఫర్ 3 years. ఉమ్, 3 years లో కూడా నువ్వు ఏం కేసులు సాల్వ్ చేసినావు అన్నది కూడా అధికారులు చెప్పవలసిన చెప్పవలసిన బాధ్యత ఉంది. బాధ్యత ఉంది. ఎందుకంటే మా కోర్టులో ఎక్కడ మీరు ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఈ రోజు ఎన్ని కంప్లీట్ చేసిండ్రు, మంత్లీ ఎన్ని కంప్లీట్ చేసిండ్రు, ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఉమ్, ఎక్కడి వరకు వచ్చింది అనేది ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఓకే. మరి కోర్ట్స్లలో అంత రిపోర్టింగ్ ఉమ్, జరిగినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ రిపోర్ట్స్ కూడా అంతే విధంగా జరుగుతుంది కదా. అది మాయం మరి చేసేసారు కదా 15 ఏళ్ల ఆ, రిపోర్ట్ ని. మాయం ఉండదండి. ఆ, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఉంటది. ఉమ్, తీయాలి దాన్ని. తీయాలి, బయటికి రావాలి. ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఓకే. ఇస్తారు, ఉమ్, తర్వాత పోయి హైయర్ ఆఫీసర్స్ దగ్గర కంప్లైంట్ ఉంటది, ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటది. ఉమ్, ఈ కంప్లైంట్ యొక్క విషయాలు ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా ఇట్ విల్ బి దేర్. బయటికి రావాలి. అవాయిడెడ్ అన్నది లేదు. నేరస్తుడు ఎప్పటికైనా శిక్షకు అర్హుడే. ఉమ్, నేచర్ లా ఒకటి ఉంటది, చట్టం మన దేశంలో ఒకటి ఉంటది. ఒకటి ఉంటుందా? ఆన్ ద రికార్డ్ రూల్, ఎప్పుడైనా చట్టం మనం మాట్లాడేది రూల్ పరంగానే. ఉమ్, ఎమోషనల్ గా ఉన్నారు, నువ్వు నా అన్నవు, తమ్ముడువు, చెల్లెవు, అక్కవు, నో, ఉమ్, అక్కడ అసలు రూలే, అసలు ఆ పదాలే పనికిరావు. ఓకే. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ రూల్ ఏం మాట్లాడుతుంది, ఈ పలానా వ్యక్తి ఈ సంవత్సరంలో ఇన్ని హత్యలకు పాల్పడ్డాడు, ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడు, ఇంతమందిని ఘోరంగా హత్య చేసిండు అని వచ్చినప్పుడు ఉమ్, దట్ ఈస్ ఎ మ్యాండేటరీ పనిష్మెంట్. అవును. లైఫ్ ఉండొచ్చు, ఒకవేళ తేలితే కూడా ఉరిశిక్ష తీయచ్చు. ఉమ్, కానీ మన భారతదేశంలో అంటే ఒక అది బ్యూటీ అనొచ్చా, లేకుంటే అంటే నేరం చెయ్యని వ్యక్తికి శిక్ష పడితే ఉమ్, చాలా అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి కూడా ఆ వ్యక్తికి శిక్ష పడద్దు అని చెప్పి కూడా చెప్తుంది. ఉమ్, ఎన్ని జరిగినా గానీ అన్యాయంగా ఒక వ్యక్తిని ఓకే. శిక్షించరాదు. ఓకే. అందుకే ఇన్ని చట్టాలు, అంటే ఇన్ని స్టేజెస్, స్టేజెస్. లోవర్ కోర్ట్, హయ్యర్ కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్, ఈ ఉమ్, లెవెల్లో మనకు స్టేజెస్ ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర న్యాయాన్ని పొందే అవకాశం ఒక న్యాయపరంగా ఉన్న వ్యక్తికి లభించడానికి. ఉమ్, అన్యాయం ఉన్న వ్యక్తికి సుప్రీం కోర్టు వరకు వెళ్ళమని చెప్పట్లేదు. ఓకే. న్యాయపరంగా బాధితుడికి ఎన్నైతే హక్కులు కావాలనో ఉమ్, ఆ హక్కులు ఈ చట్టంలో కనిపించింది. ఓకే. కానీ మనకేమున్నది, మనం ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఎవరికైతే అన్యాయం జరగదో ఆ వ్యక్తి వచ్చి ముందు కంప్లైంట్ చేస్తున్నాడు, ఉమ్, ఎవరికైతే అన్యాయం జరిగిందో ఉమ్, ఆ వ్యక్తి తర్వాత కంప్లైంట్ చేస్తున్నాడు. ఓకే. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఉమ్, ఈ వ్యక్తికి ఏం జరగాలనో ఆ వ్యక్తి ముందు జరిగే తీసుకుపోతాడు, ఓకే. ఈ వ్యక్తికి జరిగే అన్యాయం అంటే మీరు ఒక చేయనివ్వడు. సీనియర్ అడ్వకేట్ గా ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్? డెఫినెట్ గా బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే ఆఫ్టర్ ఈ సో మెనీ పీరియడ్ తర్వాత ఇంత అమానుషమైన చర్యలు చట్టాన్ని దృష్టికి వచ్చింది. ఉమ్, ఒకవేళ సపోజ్ ఒకవేళ లోకల్లో తీసుకోలేదనుకుంటే డెఫినెట్ గా చట్టము కోర్టు సుమోటో కింద తీసుకొని ఇచ్చే ఇదేం జరుగుతుంది, అసలు ఈ సమాజంలో మనం బతుకుతున్నామా అన్నది కూడా తీసుకునే అవకాశం ఉంది. ఉమ్, ఈవెన్ హ్యూమన్ రైట్స్ ఆల్సో గాట్ ద హ్యూమన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కానీ, స్టేట్ కమిషన్ కానీ, విమెన్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా స్పందించి సత్వరంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఈవెన్ విట్నెస్లకు కూడా వాళ్ళు కంపల్సరీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు ఈ కేసులో witness main గా, అవును. ఎస్పెషల్లీ టిల్ ద కోర్టులో వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం వరకు ఉమ్, వాళ్ళు కంపల్సరీ తోడుగా ఉండి, ఎందుకంటే మీడియా మాధ్యమంలో మామూలు ప్రచారం అవును. లేదండి, చాలా భయంకరంగా అసలు అక్కడ అసలు ఆ స్థలం అంటేనే ఒక భయము క్రియేట్ చేసే విధంగా ఉన్నది. ఉమ్, ఎన్ని మనం సినిమాలు చూస్తున్నాము, అవును. ఎన్నో హత్యలు, కొన్ని అసలు ఇలా కూడా చేస్తారా హత్యలు, అలాంటి సినిమాలు కూడా మనం అవును. చూసినాం భయంకరంగా. అంటే మేడం దీనికంటే ముందు కూడా ఒక ఆశారాం, ఇంకొక నిత్యానంద, ఇలాంటి Yes. లైంగిక మనం చూసాం. ఎస్, తర్వాత ఇది బయటపడింది. కాకపోతే ఇక్కడ కొంచెం క్రూయల్ ఎక్కువగా ఉంది, క్రూరత్వం అనేది ఎక్కువ ఎక్కువగా ఉంది. కాదు, అసలు మించిపోయింది, మించిపోయింది, దాటిపోయింది, పరిధి దాటిపోయింది. దాటిపోయింది. అప్పుడే స్కూల్ బస్సు దిగిన పిల్ల అదే యూనిఫామ్ తో పాతి పెట్టానని చెప్తున్నప్పుడు ఆ, మనకి ఒక తల్లిగా గాని మహిళగా గాని చాలా కన్నీళ్ళు వచ్చేస్తాయి. కన్నీళ్ళు కాదండి, అసలు అది చూస్తుంటే అన్ని ఎపిసోడ్స్ నేనైతే చూస్తున్నా, కొన్ని రోజుల నుంచి దాన్ని తిరిగేసి చూస్తుంటే ఎందుకు ఇంత మౌనంగా ఒక అవును. ప్రభుత్వం వహించింది, ఆనాటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ఒక్కరన్నా చిన్న లెటర్ రాసి మేము ఈ కేసులను సాల్వ్ చేయలేకపోతున్నాం అన్నది పైకోర్టుకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు, ఎక్కడన్నా ఇవ్వచ్చు, ఉమ్, ఎక్కడో ఒక దగ్గర మీడియా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు
వేరే స్టేట్ లో కూడా చెప్తే కూడా దీన్ని బయటికి తీసేవాళ్ళేమో. తీసేవాళ్ళేమో. ఎందుకు ఇంత మౌనంగా వహించిండ్రో అది ఎందుకంటే అక్కడ నది ఉన్నది. నది ఉంది. నది అవును. జలాలలో నువ్వు ఒక శవాన్ని గాని ఒక దేన్నైనా పడేస్తే అది ఎక్కడి వరకు వెళ్తది? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేడం, నాకు ఏదైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఇంకొక ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు స్పందించి ఆ! ఊ అని అరిచే వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. అదే అంటున్నా. అదే అర్థం కాని విషయం. అపోజిషన్ వాళ్ళు లేవనెత్తే లేవనెత్తు. అంశాలల్లా ఇప్పుడు మొన్న రేవన్నది అంశాలు అవును. లేవనెత్తిండ్రు. ఉమ్. ఇమీడియట్ గా టికెట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు గో ఫర్ కోర్ట్ Go for అనేసి court. అన్నారు. అవును. లా ఎట్లా చెప్తే అది న్యాయబద్ధంగా ఉంటదని వదిలిపెట్టేసిండ్రు. అవును. సో దెర్ ఈస్ ఎ పనిష్మెంట్ ఫర్ హిమ్. ఉమ్. అలాంటి చర్య ఇప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు జరిగింది. ఆనాడు చర్యలు అప్పుడు ఎంతో మంది లీడర్లు వచ్చిండ్రు, ఎంతో ఉమ్. మంది లీడర్లు పోయిండ్రు. అవును. అందరి దృష్టిని ఆ మొత్తము దృష్టిని పక్కకు దారి ఎలా ఉమ్. పట్టించగలుగుతున్నారు? అవును. అంటే నేను అనుకుంటున్నాను దాంట్లో అంత సైలెంట్ గా ఉండవలసిన అవసరం లేకుండే రావాలి కదా బయటికి. రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగో వస్తున్నారు కదండి, వాళ్ళ నోరు నొక్కేసేది ఎక్కడ ఉంటది? నొక్కేసేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే విట్నెస్ గా ముందుకు వస్తున్నాడో ఆ వ్యక్తి డి గ్రూప్ కి చెందిందా, అక్కడ వర్కింగ్ స్టాఫా, ఉమ్. ఆ వ్యక్తి నువ్వు మాస్క్ వేసి ఉంచిన అవును. మాస్క్ వేసి ఉంచండు, ఉమ్. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలీదా? ఉమ్. తెలుస్తుంది కదా. తెలుస్తుంది. పలానా వ్యక్తి చెప్తున్నాడు అని అంటే నేరస్తులకైతే డెఫినెట్ గా తెలుసా ఆ వ్యక్తి ఎవరో. ఒక అవును. మనం ప్రజలమే కదా, అతని ఉమ్. ముఖం చూడండి. ఆయనే దాచిపెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఉమ్. లేదు. ముఖం ఉమ్. దాచిపెట్టుకొని, ఎందుకంటే బిఏ యు ఆర్ నువ్వు భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తిగా అవును. ఒక ఒక ఎవిడెన్స్ ని అంటే ఆ క్రూరమైన అంశాలని చట్టానికి నువ్వు చూపించడానికి వచ్చిన వ్యక్తి ఉమ్. నేరస్తుడికి ముఖాన్ని చాటేసి వెళ్తారు. నా- నువ్వెందుకు చాటించుకోవాలి? చాటించుకోవాలి. అవును. నువ్వు చనిపోతానని నీకు ఒక అవగాహన ఉంది. నేను చంపేస్తారేమో, నేను ఇప్పటికే ఇంకొన్ని లెటర్స్ నేను రాసి పంపించేసినాను, ఉమ్. అది నా కంప్లైంట్ గా తీసుకొని ముందుకు వెళ్ళండి అని కూడా ధైర్యంగా వచ్చినప్పుడు ఉమ్. ముఖం చాటేయవలసినంత అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే హీ షుడ్ షో ఇట్ నౌ. అవును. ఇప్పుడు అది టైం. ఎట్లయినా కోర్టులో వెళ్ళినప్పుడు కంపల్సరీ చూపెట్టాలి. చూపించాలి. చూపెట్టకుండా కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఉమ్. మనం మామూలుగా మాస్కులు ఫ్యామిలీ వేసుకొని వెళ్తే కుదరదు. అస్సలే ఉమ్. లేదు. మామూలుగా కోర్టుల ఫ్యామిలీ కేసులో కూడా ఆ ముఖం చూపెట్టవలసిందే ఉమ్. కదా. ఇప్పుడు చూడండి, ఎవరినో ఆ వ్యక్తి కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చి ఇంపర్సనేషన్, అది ఇంకోరిని తీసుకొచ్చి చూపెట్టి వీళ్ళే వాళ్ళని అంటే నమ్మేస్తే ఎట్లా? అవును. అట్లా చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయని లేదు, మా ముఖం చూపెట్టాలి, వాళ్ళ కాదా అన్నది మనకు తెలియాలి. ఓకే. తెలియకుండా అసలు చేసేది కాదు. ఉమ్. ఇంకోటి ఏంటంటే దీంట్లో డెఫినెట్ గా యావత్ కారాగార శిక్ష కాదు, ఉరి శిక్షనే ఖరారు ఉమ్. అవుతుంది. వాళ్ళు ఎవరైనా సరే, ఓకే. అది పెద్ద మనుషులా చిన్న మనుషులా అన్నది లేదండి. ఉమ్. పొలిటికల్ సిస్టమ్ కి దీనికి సపోర్ట్ Support లేదు. ఉండరు, ఇవ్వరు. ఉమ్. ఎవరైనా సరే ఇప్పుడు ఒక్క ఇంట్లోనే ఉమ్. ఒక తండ్రి మీదనో లేకుంటే ఒక కొడుకు మీదనో ఒక భార్య మీద ఒక ఉమ్. నేరారోపణ జరిగింది, కోర్టుకు వెళ్ళిందంటే ఆ ఇంట్లో అందరు శత్రువులు అయిపోతారు. అంతే. అసలు మాట్లాడరు. మాట్లాడరు. పక్క నుంచి కూడా చాయ్ కూడా ఇచ్చేటోళ్ళు కూడా ఉండరు. అవును. మరి అలాంటిది ఒక సమాజంలో ఇంత పెద్ద ఇష్యూ వరల్డ్ వైడ్ గా World. ఇంటర్నేషనల్ లెవెల్లో అది చాలా విధంగా బీబీసీలో కానీ ఎక్కడైనా ఒక విధంగా ఉమ్. ఒక చెడు ప్రచారం అన్నది అయిపోయింది కదా. ఉమ్. ఇంకా నీ బ్రతుకు ఏంటిది అన్నది నువ్వే ఆలోచించుకోవాలి, అయితే నేరస్తుడు. అవును. ఇక్కడ ఇంకొక విషయం మేడం, మీరు అన్నారు వ్యవస్థ కాదు అది సంస్థ, దానికి సంబంధం కానీ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వినిపించేది ధర్మస్థల, ఆ పేరే వినిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద పూజారులు, పీఠాధిపతులు వీళ్ళంతా ఉంటారు, వీళ్ళు కూడా స్పందించాల్సిన అవకాశం ఉంది కదా. ఒకటండి, ఇక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఉమ్. చాలా క్రుషియల్ రోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హిందూ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ధర్మస్థల ప్లేస్ ఇట్ ఈస్ మెంట్ ఫర్, అది ఒక దేవుని స్థలం లాగా తీసుకోబడుతుంది. అవును. ఇప్పుడు దాంట్లో ఉన్న పూజారులు దీని మీద మాట్లాడిండ్రు, లేకుంటే ఇంకో కామెంట్ చేసిండ్రు, ఇలా జరగలేదు అని చెప్పినా వాళ్ళకి తప్పవుతుంది, ఓకే. జరిగిందని చెప్పినా కూడా వాళ్ళకి తప్పవుతుంది. తప్పవుతుంది. అవును. ఎందుకంటే జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కదా. ఓకే. సో దేర్ ఈజ్ వాళ్ళు ఒక స్టేటస్ ఒక మెయింటైన్ చేస్తున్నారు.
వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నది కావద్దు. ఎందుకంటే న్యాయబద్ధంగా చట్టపరంగా పోలీసు కానీ వ్యవస్థ కానీ సిట్ కానీ ప్రభుత్వం కానీ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళు దీంట్లో ఇంటర్ఫేర్ అయ్యి చేయవలసినంత అవసరం లేదు. ఎనీథింగ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళు అది వ్యక్తిగతమేనండి. ఎప్పుడైనా మహిళల మీద దురాశ పడినా లేకుంటే ఏ టెంపుల్స్ కానీ ఏ వ్యక్తులు కానీ ఎనీ కాస్ట్ సిస్టమ్ లా రిలీజియన్ లా ఏ కాస్ట్ సిస్టమ్ లా ఒక మహిళని రేప్ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఏ వ్యక్తిని మర్డర్ చేయమని చెప్పలేదు. ఏ వ్యక్తికి వినాశనం కోరమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ పూర్తిగా ఆ మూలాలను పూర్తిగా మనం పక్కకు పెట్టాలి. ఇది ఓన్లీ క్రైమ్ స్టేజ్ లా ఒక క్రిమినల్ అఫెన్స్ ఒక ఏరియాలో జరిగింది. అది ధర్మస్థలే కావచ్చు, ఇంకో స్థలం కావచ్చు. ధర్మస్థల ఈజ్ ఎ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ అంటే ధర్మస్థలం పెద్ద ప్లేస్. ధర్మస్థలంలో ఒక గుడి ఒక అంశం మాత్రమే. ఆ అంశానికి సంబంధించిన అధికారులు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ అధికారులు పోస్ట్ పోతుంది, వాళ్ళు శిక్షకు అర్హులైతారు. చైర్మనే కావచ్చు, వైస్ చైర్మనే కావచ్చు, ఫ్యామిలీ అఫేర్ ఉండొచ్చు, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు. ఈ విభాగాలకి అయితే ఒకటి మనం అంశం ఆలోచించవలసింది ఏంటంటే ఈ స్థలం పైన చెడు ప్రభావం రాకుండా ఇవన్నీ మేనేజ్మెంట్ చేసిండ్రా ఏమన్నా అని ఆ కోణంలో ఒక విధంగా ఆలోచించవలసి వస్తుంది. అయితే వీళ్ళెవరు చెప్పకుండా ఉండడానికి అదేమన్నా కారణమా అన్నది ఒకటి. ఏది కారణమైనా కానీ ఒక క్రిమినల్ అఫెన్స్ అన్నది ఒక టెంపుల్ దగ్గరనే కావచ్చు, ఒక గ్రామంలోనే కావచ్చు, ఒక ఇంట్లోనే కావచ్చు, ఇంకా ఇక్కడైనా కావచ్చు. ఇట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్ who are affected by it and who have done it. ఎవరైతే చేసిండ్రో వాళ్ళు నేరస్తుల కింద పరిగణించబడతారు. ఎవరైతే వాళ్ళకి నేరస్తులకు ఎవరైతే వాళ్లకు సంబంధించిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసి ఇంట్లలో స్థలాలు ఇచ్చి ఇంట్లో ఉండమని చెప్పి నిరారోపణ పడకుండా వాళ్ళు ఒక క్రూషియల్ స్టేజ్లలో ఒక అంటే మెసేజెస్ కానీ అట్లా చేసినట్టయితే వాళ్ళు ఫోన్ నంబర్స్ 20 సంవత్సరాలు ఉంటేందని 15 సంవత్సరాలు ఉంటుంది ఫోన్ నంబర్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఇట్ ఈస్ ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ టు గెట్ ద కన్విక్షన్. 100% వాళ్ళు లైఫ్ ప్లస్ ఊరేసాయి ఇంకా మనమేం అది అనలేం అంతే. అది దానికి అంటే దానికి ఉన్న అంశాలు అట్లాంటి క్రూరత్వమైన గ్రీవియన్స్, ఎంత గ్రీవియన్స్ ఉంటే అంత పనిష్మెంట్ వస్తుంది. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీరు అన్నట్టు బాధితులకి న్యాయం జరగాలి, ఆ ఆడపిల్లల తల్లుల మానసిక క్షోభ అనేది తీరాలి అని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.